హాయ్ ఫ్రెండ్స్! నేను మీ మమత. వెల్కమ్ బ్యాక్ టు మమతాస్ కిచెన్. ఈరోజు మన వీడియోలో పన్నీర్‌ని ఇంట్లోనే ఏ విధంగా ప్రిపేర్ చేసుకోవాలో చూపించబోతున్నాను. సేమ్ ఫంక్షన్‌లో లాగానే ఇవి మన ఇంట్లోనే చేసుకొని తింటే చాలా సూపర్ టేస్టీగా ఉంటుంది. చూడండి చాలా స్మూత్‌గా ఎంత బాగున్నాయో. ఇవి ఇంట్లోనే ఎలా చేసుకోవాలో చూసేద్దాం. ఇప్పుడు ఫస్ట్ ఒక గిన్నెలోకి పాలను తీసుకొని పొంగొచ్చేంత వరకు కూడా ఉంచాలి. ఇక్కడ నేను పాలని హాఫ్ లీటర్ కంటే ఎక్కువ, ముప్పావు లీటర్‌కి తక్కువ తీసుకున్నాను. ఇప్పుడు పాలు కాగేలోపు మనం 2 టేబుల్ స్పూన్ల నిమ్మరసంలోకి 2 టేబుల్స్ వాటర్‌ని యాడ్ చేసి ఈ విధంగా కలిపి ఒక పక్కన పెట్టుకోవాలి. ఇప్పుడు పాలు ఒక పొంగొచ్చిన తర్వాత 5-4 మినిట్స్ వరకు ఇలానే ఉంచి కాగబెట్టుకోవాలి. ఇప్పుడు స్టవ్ ఆఫ్ చేసి ఈ వేడిగా ఉన్నప్పుడే ఈ నిమ్మరసాన్ని కొద్ది కొద్దిగా యాడ్ చేసుకుంటూ ఈ పాలనేది విరిగ్గొట్టుకోవాలి మనం. పాలు చల్లారాక నిమ్మరసాన్ని యాడ్ చేస్తే మాత్రం పాలనేవి ఇరగవు. నిమ్మరసానికి బదులు వెనిగర్‌ని కూడా యాడ్ చేసుకోవచ్చు. ఇప్పుడు చూడండి పాలు చక్కగా విరిగిపోయాయి. ఇప్పుడు మనం దీన్ని ఒక స్ట్రైనర్‌లోకి తీసుకొని వడగట్టుకోవాలి. ఇప్పుడు ఒక గిన్నె పెట్టి గిన్నె మీద స్ట్రైనర్ పెట్టి ఇరిగిన పాలన్నిటిని కూడా ఈ విధంగా పోసుకుంటే వాటర్ అన్నీ కూడా కిందికి పోయి పన్నీర్ అంతా కూడా పైన ఉంటుంది. ఇప్పుడు పన్నీర్‌ని మనం ఒకసారి వాటర్ పోసి శుభ్రంగా కడుక్కోవాలి. ఎందుకంటే మనం నిమ్మరసాన్ని యాడ్ చేసాం కాబట్టి కొంచెం పులుపు అనేది ఉంటుంది. అందుకోసమే ఈ విధంగా కడుక్కోవాలి. మీరు వెనిగర్ యాడ్ చేసినట్టయితే ఏం కడగాల్సిన అవసరం లేదు. అలాగే ఉంచితే బావుంటుంది. ఇప్పుడు క్లాత్ అంతా గూడా దగ్గరికి పరిచేసి వాటర్ అంతా కూడా రిమూవ్ చేయాలి. గట్టిగా మాత్రం ప్రెస్ చేయకండి. స్మూత్‌గానే హ్యాండిల్ చేయండి. ఈ విధంగా వాటర్ అంతా కూడా రిమూవ్ చేశాక మనకి ఏ షేప్‌లో కావాలనుకుంటున్నామో ఆ షేప్‌లో సెట్ చేసుకొని పెట్టుకోవాలి. ఇప్పుడు ఒక గిన్నె పెట్టి దాని మీద స్ట్రెయినర్‌లైనా గంటె గాని పెట్టి ఈ విధంగా పన్నీర్‌ని పెట్టి దాని మీద కొంచెం బరువనేది ఉంచాలి. ఇది 1 ఆర్ 2 అవర్స్ తర్వాత తీయాల్సుంటుంది. 1 ఆర్ 2 అవర్స్ తర్వాత తీసి చూస్తే చూడండి పన్నీర్ చక్కగా అయిపోయింది. ఇప్పుడు మనం దీన్ని పీసెస్ లాగా కట్ చేసుకోవడమే. ఇప్పుడు ఈ పన్నీర్‌ని మనం నైఫ్‌తో చిన్న చిన్న పీసెస్‌గా కట్ చేసుకొని మనం ఫ్రిడ్జ్‌లో కావాలంటే స్టోర్ చేసుకోవచ్చు. ఒక 2-3 డేస్ వరకు మనం పాలిన్ కవర్‌లో గానీ, దేంట్లోనైనా స్టోర్ చేసుకొని ఫ్రిడ్జ్‌లో పెట్టుకోవచ్చు. చూసారు కదా! పన్నీర్ ఎంత స్మూత్‌గా ఉందో. మీరు కూడా ఒకసారి ట్రై చేయండి. సూపర్‌గా వస్తుంది పన్నీరు. ఇలా ఇంట్లోనే చేసుకొని తినండి. నా వీడియో గనుక మీకు నచ్చినట్టయితే లైక్ చేసి మీ ఫ్రెండ్స్‌కి షేర్ చేయండి. మరిన్ని వీడియోస్ కోసం మా ఛానల్‌ని సబ్స్క్రైబ్ చేసుకోండి. థాంక్స్ ఫర్ వాచింగ్. మరో వీడియోతో కలుద్దాం. అంతవరకు ఉంటాను.